హే గాయ్స్, సో రీసెంట్గా అయితే మాకు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి అన్నమాట. మార్నింగే లేచి సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయాక కాఫీ తాగి టిఫిన్ తినేసాము. అది పుదీనా రైస్ అనమాట. సో తినేసాక నేను పార్సిల్ రిసీవ్ చేసుకోవడానికి కిందకు వచ్చినప్పుడు మా ఫ్రెండ్ కనిపించింది. ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇంటికి వెళ్తున్నా అంటే, సో నాకు కూడా వెళ్ళిపోవాలనిపించింది. సో సర్ప్రైజ్గా ఇంటికి వచ్చినట్టు కూడా ఉంటుంది అని మా డాడీకి ఫోన్ చేసి పర్మిషన్ తీసుకుని ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయాను అనమాట. మా మమ్మీకి అసలు ఐడియానే లేదు నేను వస్తున్నా అని. అండ్ యాక్చువల్లీ ఆ ముందు రోజే తను అడిగింది, వస్తావా, హాలిడేస్ ఉన్నాయి కదా 1 వీక్ అంటే. లేదు మమ్మీ, మా రూమ్మేట్స్ ఎవరు వెళ్ళట్లేదు, సో నేను ఇక్కడే ఉంటాను వాళ్ళతో అని చెప్పాను. నేను స్టార్ట్ అయ్యేసరికి ఈవినింగ్ 3 అలా అయిపోయింది. బై గాడ్ గ్రేస్ నాకైతే టైం టు టైం బస్సెస్ అనేవి దొరికాయి అనమాట. ఈవినింగ్ 7:30 కల్లా నేను ఇంటి దగ్గరికి రీచ్ అయిపోయాను. మళ్ళీ మా డాడీ వచ్చారు. మా మమ్మీ ఫోన్ చెయ్యి, నీకు కొన్ని విషయాలు చెప్పాలి అని ఫోన్ చేస్తుంది. నేను మమ్మీ ఫోన్స్ కూడా లిఫ్ట్ చేయలేదు. సో నేను ఇంటికి చాలా అంటే చాలా ఫాస్ట్గా వచ్చా సర్ప్రైజ్ ఇద్దామని. హాస్టల్ నుంచి సర్ప్రైజ్గా వచ్చి మా మమ్మీని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే ఇంటికి వచ్చి చూసాక మా అమ్మ నాకు సర్ప్రైజ్ ఇచ్చింది చర్చ్కి వెళ్ళి. ఇలాంటి టైంలో ఏం చేయాలి అంటే మా అమ్మ కోసం వెయిట్ చేయాలి. లెట్స్ సీ హర్ రియాక్షన్.